నమస్తే ప్రిన్స్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఓకే, సో ఎక్కడ చూసినా కలి కలి కలి, మొత్తం అసలు సోషల్ మీడియాలో అంతా కలియే నడుస్తుంది హవా. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మంచి రియాక్షన్ వచ్చింది. అంటే టీజర్ ప్రభాస్ గారును నాగశ్విన్ లాంచ్ చేశారు. ఈ సినిమాలో మీ రోల్ గురించి చూసుకున్నట్లయితే చాలా సింపుల్ అమాయకపు గెటప్లో ఉంటారు మీరు. ఆ క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే హీరోయిజం చూపించకుండా చాలా అమాయకుడిలా ఉన్నారు కదా సినిమాలో. ఇంకా మా స్టోరీ డిస్కషన్లో వి వర్ థింకింగ్ అబౌట్ ఓకే, ఇది సూసైడ్ గురించి సబ్జెక్టు, ఇది ఎలాగాని ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి. అండ్ పాత గుర్తులు ఏంటంటే ఉదయ్ కిరణ్ అన్న ఒక టైంలో హీ వాజ్ లైక్ వీ యూస్ టు టాక్ అ లాట్ బికాస్ తేజ గారు లాంచ్ చేశారు కాబట్టి. ఆయన చనిపోయినప్పుడు ఆ రోజు రాత్రి అపోలోకి వెళ్ళానండి. లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు, మనిషిని చూడనివ్వట్లేదు, ఏమైందో తెలీదు, చనిపోయారన్న. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంత ఫాలోయింగ్ ఉండే మనిషి అసలు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు. కలి మూవీ మన డార్లింగ్ ప్రభాస్ గారు కూడా షేర్ చేయడం జరిగింది. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఆ రోజు వీ వర్ లైక్ డాన్సింగ్. వీ హ్యావ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద కల్కి టీమ్, ఎందుకంటే మా కెమెరామెన్స్ అక్కడ పనిచేశారు కదా. సో ఈ మూవీలో ప్రియదర్శ్ గారు కూడా ఉన్నారా? ఆయన వాయిస్ డబ్ చేశారా? డీజే టిల్లుకి వెళ్దాము ఒకసారి, మనం అక్కడికి వెళ్ళిపోదాము. ఎందుకు మీరు సపోర్టింగ్ రోల్స్ ఎంచుకున్నారు? వై నాట్, ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు బిగ్ బాస్ లో? అంటే మీ కెరీర్ ఇంకా ముందుకు వెళ్ళాలనా? నాకు అంటే బ్యాడ్ ఒపీనియన్ ఉంది కదా ఇప్పుడు, అంటే నెగటివ్ ఒపీనియన్ ఉంది బయట. బిగ్ బాస్ బయట అంటే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా మీరు ఈ సీజన్? చూస్తున్నాను. ఏం బ్యాడ్ అయిందండి నాకు మామూలుగా ఎక్స్పీరియన్స్? ఏం బ్యాడ్ అయిందంటే ఫ్యామిలీ షో కదా, కొంచెం రొమాన్స్ అది ఎక్కువైపోయింది. ఎవరు రొమాన్స్ అండి? మీరు పేరు చెప్పండి మ్యామ్. ఇప్పుడు సోనియా ఏం చేసింది ఆవిడ? అండ్ కాదు, ఏం చేసింది? లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు కదా. లవ్ ట్రాక్. ఓ, బయట ఎక్కడ లవ్ స్టోరీలు జరగట్లేదు, ట్రయాంగిల్ లవ్ ఓన్లీ బిగ్ బాస్ లోనే జరుగుతున్నాయి లవ్ స్టోరీలు. బయట అనేది లవ్ అనేది అది క్రైమ్, అది. అవును. హలో అందరికీ నమస్తే. సో ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఆయన ఎవరంటే, సో బస్ స్టాప్ సినిమాతో ఆయన జర్నీని స్టార్ట్ చేసి ఈరోజు అంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కలి అనే మూవీతో ఫుల్ హల్చల్ చేసేస్తున్నారు. సో మరి తను ఎవరో కాదు, ప్రిన్స్. సో ప్రిన్స్ కలి మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు. October 4th రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు తననే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే ప్రిన్స్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఓకే, సో ఎక్కడ చూసినా కలి కలి కలి, మొత్తం అసలు సోషల్ మీడియాలో అంతా కలియే నడుస్తుంది హవా. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మంచి రియాక్షన్ వచ్చింది. అంటే టీజర్ ప్రభాస్ గారును నాగశ్విన్ లాంచ్ చేశారు. అప్పుడు ఒక విత్ ఇన్ 2 days 2 million వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ట్రైలర్ ప్రశాంత్ వర్మ గారి చేత చేపించాము. బట్ రియాక్షన్ వైజ్ ఐఎమ్ లైక్, అరే నీ సినిమాకి ఇంత 1 dayలో 1.5 million 1.7 అంటే అది కొంచెం ఐఎమ్ లైక్ తీసుకోలేకపోతున్నా. చూసిన వాళ్ళందరూ కూడా కాల్స్ చేస్తున్నారు అండ్ దేర్ లైక్ చాలా మంచి సినిమా చేశారు అని. అంటే మనం సినిమా చేసేసిన తర్వాత యూ నెవర్ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. యు ఆర్ లైక్, అంటే ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటావు కదా. I think actors take less credit for their success than their failure వచ్చినప్పుడు చాలా ఎక్కువ బాధపడిపోతాం. సక్సెస్ వచ్చినప్పుడు బాగా చేసాం కదా, అవును అందుకే సక్సెస్ అయిందని చెప్పి ముందుకెళ్ళిపోతాం అనమాట. సో దిస్ ఫిల్మ్ is kind of like that for me and the reactions which I am getting from the industry especially, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో they are calling me and చాలా బాగా చేశారు, ఎంత బడ్జెట్ అయింది, ఇలాంటివన్నీ. అంటే బస్ స్టాప్ తర్వాత మళ్ళీ మీరు ఈ మూవీ ద్వారానే కదా మళ్ళీ, అంటే బస్ స్టాప్ తర్వాత రొమాన్స్ ని అంటే ఇంత రియాక్షన్ అనేది కలిలోనే కదా. యాక్చువల్లీ లాస్ట్ 2 years లో నాకు ఐ థింక్ అమెరికన్ డ్రీమ్, డీజే టిల్లు, స్కంద డిడ్ గుడ్ ఫర్ మీ. బట్ ఆల్సో ఇందులో నేను లీడ్గా ప్లే చేస్తున్నాను కాబట్టి
అమెరికన్ డ్రీమ్ తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ స్పెషల్ ఫర్ మీ. రైట్. ఓకే, సో టైటిల్ నుంచి స్టార్ట్ చేస్తే కలి అంటే అసలు మీనింగ్ ఏంటి? టైటిల్ మీనింగ్ కలి అంటే ఈ యుగానికి అధిపతి ఎవరండి? కలియుగానికి. కలి. ఎగ్జాక్ట్లీ. సో ఓకే, అంటే అసలు ఆ థాట్ అనేది ఎవరికి రాదు. కలి అనేది ఒక ర్యాండమ్ వర్డ్ లాగా తీసుకున్నారేమో, బట్ కలియుగం అనేది అసలు మీరు చెప్పే వరకు గుర్తు రాలేదు మాకు. యా, సో కలి అనేది మా డైరెక్టర్ కొంచెం పురాణాలు అవన్నీ చదువుతుంటాడు అనమాట. సో డిఫరెంట్ యుగాలు, ఇప్పుడు ఉండే యుగానికి కలియుగానికి అధిపతి కలి, అండ్ హీ రూల్స్ ఎవ్రీథింగ్. ఇందులో మంచి చెడు అన్నీ ఉంటాయి అని చెప్పి అలా పేరు పెట్టాము. రైట్. ట్రైలర్ చూసాము, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో చూసాము. అవునండి. రైట్, 2 daysలోనే ఐ థింక్ 20 lakhs వ్యూస్ అనేది వచ్చింది. అవునండి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక గేమ్ అనేది మీరు మొదలు పెడుతున్నారు. అందులో నరేష్ అగస్త్య గారితో ఏదో సంథింగ్ వార్ లాంటిది ఏదో నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. ఆ గేమ్ ఏంటి అసలు? సో ఆ గేమ్ ఏదైతే ఉందో అది ఒథెలో అని ఒక గేమ్ అండి. అందులో ఒక వైట్ బ్లాక్ 2 సైడ్లు ఉంటాయి ప్రతి కాయిన్కి. అండ్ వైట్ అండ్ బ్లాక్ మేము ఏంటంటే సింబాలిక్గా గేమ్ త్రూ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం అనుకున్నాం. అండ్ వైట్ ఈస్ లైక్ గుడ్ అండ్ బ్లాక్ ఇస్ బ్యాడ్. ఓకే, ప్రతి కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి, ప్రతి మనిషికి 2 సైడ్లు ఉంటాయి. దాన్ని మేము సింబాలిక్గా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. రైట్, అంటే ఆపోజిట్ పర్సన్స్ ఇద్దరు గేమ్ ఆడుతున్నారంటే ఆబ్వియస్లీ చాలా మూవీస్లో చెస్ అనేదే కనిపిస్తుంది, అందులోనూ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి. ఇక్కడ డిఫరెంట్గా కాయిన్స్తో మీరు గేమ్ ఆడడం అనేది కొంచెం. అవునండి, ఒథెలో అని ఒక గేమ్ ఉంది. అండ్ గేమ్గా ఆడడం కంటే గేమ్ని సింబాలిక్గా మన లైఫ్లోని ఎలా కనెక్ట్ చేసుకోగలం అనేది వీఆర్ డిజైనింగ్. అండ్ ఫైనల్గా అది నడిచింది. అండ్ గేమ్ ఆడుతూ అతను నన్ను ఎలాగైతే నాకు రియలైజేషన్ తెప్పించాడు అనేది సినిమా అండి. ఎస్, సినిమా రిలీజ్కి ముందే భారీ హైప్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. మరి ఆ రేంజ్లో ఉంటుందా సినిమా? డెఫినెట్గా ఉంటుందండి. అంటే ఇది 3 years నుంచి మేము ఈ సినిమా మీద పనిచేస్తున్నాం. ఆల్సో చాలామంది ఏమనుకున్నారంటే ఏదో రాస్తున్నారు, ఏదో చేస్తున్నారని. బట్ ఫైనల్లీ మెటీరియలైజ్ చేసి వి గాట్ ఇట్ అవుట్. నాకైతే 100% నమ్మకం ఉంది సినిమా. ఐ హ్యావ్ పాస్డ్ ఇన్ వాట్ స్టోరీ ఐ వాంటెడ్ టు టెల్ అనే ఫీలింగ్ అయితే నాకుంది. ఓకే, అండ్ ఇది అంత ఈజీగా తీసేసే సినిమా అయితే కాదు. ఇట్ ఈస్ అబౌట్ సూసైడ్ అండ్ వై వన్ షుడెంట్ కమిట్ సూసైడ్. సో ఇందులో ఒక సోషల్ మెసేజ్ ఉంది. అండ్ ఇట్స్ ఎ థ్రిల్లర్. ఎంటర్టైనింగ్ వేలో ఒక సోషల్ మెసేజ్ ఇద్దామని ట్రై చేసాం. రైట్. ఈ సినిమాలో మీ రోల్ గురించి చూసుకున్నట్లయితే చాలా సింపుల్ అమాయకపు గెటప్లో ఉంటారు మీరు, మీతో ఆడుకుంటారు. అండ్ నరేష్ గారు ఏదో జేమ్స్ బాండ్ లాగా కనిపిస్తున్నారు. అసలు ఆ కాస్ట్యూమ్స్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? మీరెందుకు ఇంత డీసెంట్ బాయ్ లాగా ఉన్నారు ఈ సినిమాలో? అంటే ఆ రోల్ అంటే డీసెంట్గా ఉండకూడదు అంటారా, లేకపోతే అంటే ఆ క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే హీరోయిజం చూపించకుండా చాలా అమాయకుడిలా ఉన్నారు కదా సినిమాలో. అంటే నేను జనరల్గా లైఫ్లో అమాయకుండండి. సో ఐ వాజ్ లైక్ అరే భలే కనెక్ట్ అయింది కదా అని. బట్ అది కాక మా స్టోరీ డిస్కషన్లో వీ వర్ థింకింగ్ అబౌట్ ఓకే ఇది సూసైడ్ గురించి సబ్జెక్టు, ఇది ఎలాగని ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి. బికాస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోవిడ్ టైంలో మనం డిఫరెంట్ యాక్టర్స్ సూసైడ్ చేసుకుంటున్నారని, బిజినెస్ మెన్, వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారని. వీళ్ళు అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సూసైడ్ కమిట్ చేసుకుంటాం కదా, చేసిన తర్వాత మన ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది అనుకుంటాం. అవ్వకపోతే ఏంటి? ఓకే, అంటే నీకు శరీరం ఉండదు, బట్ నీ ప్రాబ్లం అలాగే ఉంటుంది. నువ్వు అన్నీ వినగలవు, చూడగలవు. సొల్యూషన్ నువ్వు ఏదైతే సొల్యూషన్ అనుకున్నావో అది లేదు. ఇప్పుడు ఏంటంటే బాడీ కూడా లేదు నువ్వు యాక్ట్ చేయడానికి. సో దాని బదులు ఉండే మన లైఫ్ని వాల్యూ చేసి దాంతో బెటర్ ఏమన్నా చేయగలిగితే బెటర్ ఏమో అనే ఒక ఆలోచన నుంచి స్టార్ట్ అయింది. రైట్. అండ్ అదే టైంలో ఏంటంటే నా ఫ్రెండ్ నాతో యాక్టింగ్ చేసిన ఆయన 8 years నాకు రూమ్మేట్ అనమాట. వాడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అండ్ పాత గుర్తులు ఏంటంటే ఉదయ్ కిరణ్ అన్న ఒక టైంలో హీ వాజ్ లైక్ వీ యూస్ టు టాక్ అ లాట్ బికాస్ తేజ గారు లాంచ్ చేశారు కాబట్టి.
ఆయన చనిపోయినప్పుడు ఆ రోజు రాత్రి అపోలోకి వెళ్ళానండి. లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు, మనిషిని చూడనివ్వట్లేదు, ఏమైందో తెలీదు, చనిపోయారు అన్నారు. ఫ్యూనరల్కి వెళ్ళాము. ఫ్యూనరల్ మేము లారీలో కూర్చొని ఉన్నాము, బాడీని క్యారీ చేస్తున్నాము. చుట్టుపక్కల ఏమో 2-3 వేల జనాలు మొత్తం ఒక బైక్లు వేసుకుని. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంత ఫాలోయింగ్ ఉండే మనిషి అసలు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు. ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే మేబీ ఆ సెకండ్లో అలా అయిపోయిందేమో. ఓకే, ఇదంతా చూసుంటే అరే నేను తిరిగి వచ్చుంటే బాగుండేమో అనుకుంటాడు. కానీ వన్స్ యూ టేక్ దట్ స్టెప్ దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. ఓకే. సో ఐ వాజ్ లైక్, హే, నా సినిమా చూసి ఒక 10%, 20% ఆడియన్స్ అన్నా కూడా ఇఫ్ దే ఆర్ ఇన్ కైండ్ ఆఫ్ లైక్ లిటిల్ డిప్రెస్ స్టేట్, ఒక చిన్న బ్యాడ్ ఫీలింగో, ఇల్ ఫీలింగో, ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ సూసైడో చూసి నేర్చుకుంటారేమో. మేబీ నేను ఏమన్నా చేంజ్ చేయగలనేమో. అంటే ఎంటర్టైన్ ప్రతిరోజు చేస్తాం, బట్ కొన్నిసార్లు సోషల్ మెసేజ్ సంథింగ్ దట్ ఇస్ క్లోజ్ అంటే టు యు. ఇండైరెక్ట్లీ మెసేజ్ ఇస్తున్నారన్నమాట. Yes, definitely. యూత్ కి కనెక్ట్ అయ్యే మూవీ అనేది 100% అండి. ఆ యూత్కే కాదు, ఐ థింక్ అందరికీ కనెక్ట్ అవుతుందండి. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మల్టిపుల్ టైమ్స్ చూసుకున్నాను. చూసిన వాళ్ళు అందరూ కూడా దే అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్ అండ్ ఏమంటున్నారంటే ఇది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరంటే అంటే ప్రిన్స్ అనగానే ఒక లవర్ బాయ్గా అందరికీ తెలుసు. బస్ స్టాప్ మూవీ కానివ్వండి, ఇంకా మీరు చేసిన మూవీస్ డీజేటీలో కానివ్వండి, ప్రిన్స్ అంటే లవర్ బాయ్గా చూస్తారు. మరి ఇలాంటి స్టోరీని మీరు ఎందుకు ఎంచుకున్నారు? అంటే అందరిలో అన్ని షేడ్స్ ఉంటాయండి. ఆడుతూ పాడుతూ ఉన్నాం అంటే లోపల డెప్త్ లేదని కాదు కదా. జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మనం బోల్డ్ అని వేషాలు వేస్తాం. బట్ డీప్ డౌన్ ఐ థింక్ ఈ స్టోరీ నాకు ఇట్ టచ్డ్ మై హార్ట్. కనెక్ట్ అయింది. అంటే మీకు స్టోరీ వినగానే యాక్సెప్ట్ చేశారా? కొంచెం టైం అది తీసుకొని? లేదండి, వెంటనే ఆ నరేషన్ అయింది, లేచాను అండ్ ఐ సెడ్ మనం ఇది చేస్తున్నాం, కానీ ఇందులో కొన్ని మనం ఇంకా టైట్ చేయాలి, ప్యాక్ చేయాలి అన్నాను. ఈ మాట అన్న తర్వాత మాకు 1 year పట్టిందండి. ఓకే. జస్ట్ టు గెట్ ఇట్ రైట్ అండ్ సినిమాని ఎగ్జిక్యూట్ చేయడానికి 1 year పట్టింది. ఓకే. సో ఈ మూవీలో లవ్ స్టోరీ ఏమైనా ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంటుంది. అంటే లవ్ స్టోరీ అనేది ఉంటుంది, బట్ మేజర్ పార్ట్ ఈజ్ అబౌట్ లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఉంది, అంతా ఉంది, డ్రామా, ఎవ్రీథింగ్ డ్రామా ఉంది. ఓకే. బట్ మేజర్ పార్ట్ ఈజ్ అబౌట్ someone committing suicide and why he shouldn't or should not do it అనేది. కానీ మీరు చెప్పినది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారి గురించి తెలుసుకుంటే ఒక 1 fraction of secondsలో ఏదైనా జరిగిపోతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ని మనం కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ వన్ ద వరల్డ్. అదే కాదండి, అది సొల్యూషన్ కాదు అనేది చాలా స్ట్రాంగ్ పాయింట్ అండి. అంటే మనం ఏమనుకుంటాం, ఈ బాధ నాకు పోతే చాలు అనుకుంటాం. కానీ మేబీ ఒక 10 రోజులో, ఒక నెల రోజులో మనం దాన్ని ఓర్చుకుంటే కనుక లైఫ్ విల్ బి మోర్ కలర్ఫుల్. యూ హ్యావ్ అ లైఫ్. అది గిఫ్ట్, అది మనకి దేవుడిచ్చిన గిఫ్ట్. అది యూ ఆర్ నో వన్ టు స్టాప్ ఇట్ ఇన్ బిట్వీన్. ఓకే. సో ట్రైలర్లో ఇంకొకటి, హీరోయిన్కి మీ మధ్యలో కొంచెం కాన్వర్జేషన్ ఉంటుంది, ఇద్దరు చిరాకు పడ్డం, యూఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనేయడము, అండ్ ఫ్యామిలీ అలాంటి విషయాలే ట్రిగర్ చేస్తాయి కదండి. ఎస్, అదే ట్రైలర్లో మీరు కీ పాయింట్స్ అనేది పెట్టారు కదా. అండ్ ఫ్యామిలీ కావాలా, వైఫ్ కావాలా అని ట్రైలర్లో ఉంటుంది, రైట్? మీరు ఎవరిని చూస్ చేసుకున్నారు, ఫ్యామిలీయా, గర్ల్ ఫ్రెండా? నేను చూస్ చేసుకోలేదు, ఆ అమ్మాయి నన్ను చూస్ చేసుకుంది మా సినిమాలో. అండ్ అంటే తను క్వశ్చన్, హీరోయిన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది కదా, ఏం చూస్ చేసుకోమంటావు, ఫ్యామిలీనా వైఫా, లవ్వా? ఓకే. అంటే నేనేం మాట్లాడలేదు. షీ చోజ్ వాట్ ఎవర్ షీ చోజ్. అండ్ అంటే నా క్వశ్చన్ ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీకి ఎదిరించి నువ్వు ఎందుకు కాంట్ వి కన్విన్స్ దెమ్ అనేది. మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, ఫ్యామిలీయా, లవ్వా? రెండిటికి ఇస్తానండి. రెండిటికి వీలైతే అందరినీ కన్విన్స్ చేసి హాయిగా. మీరు చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తున్నారు, ఏదో ఒకటే చెప్పాలి, ఫ్యామిలీ ఆర్ లవ్? ఫ్యామిలీ.
ఫ్యామిలీ. మరి మూవీలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మరి తను హీరోయిన్ అడిగిన క్వశ్చన్కి? బికాజ్ అక్కడ మాకు ఆన్సర్ రాలేదు. నేనేం మాట్లాడలేదు అక్కడ. మాట్లాడలేదా? సైలెంట్ అయిపోయారు. తను చూస్ చేసుకుంది. ఓకే. సో మూవీ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే చాలా విజువల్స్ పరంగా చూసుకుంటే సూపర్బ్ అనిపించాయి. ఒక పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది. సో వాటి గురించి చెప్తారా? సో బేసిక్గా మా ఏసీస్ అంటే కల్కికి మొత్తం కల్కి అనే సినిమాకి ఏసీస్ ఎవరైతే ఉన్నారో నిశాంత్, రమణ జాగల్ముడి, వీళ్ళిద్దరూ కూడా కల్కికి ఏసీలుగా పనిచేశారు. వాళ్ళు మా డిఓపీస్ అండి. అండ్ దే వర్క్ క్వైట్ అ లాట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఫైనల్గా ఈ అవుట్పుట్ మేము అనుకుంటున్నాం అనమాట, మా చిన్న బడ్జెట్లో ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి తీసుకురాగలమని. అండ్ బోత్ ద గైస్ డిడ్ అ గ్రేట్ జాబ్. రైట్. అండ్ ఈ సినిమాలో నరేష్ అగస్త్య గారికి మీకు మధ్య జరిగే వార్ గురించి మాట్లాడుకుంటే ఎవరు విన్ అవుతారు ఫైనల్గా? అది అక్టోబర్ 4th సినిమా రిలీజ్ అవుతుందండి. కొంచెం ఆ సస్పెన్స్ లో ఉన్నాం అనమాట. మేము ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం అలా క్వశ్చన్స్ మాకు వచ్చేస్తుంది. ఇద్దరు గెలవచ్చేమోగా. ఇద్దరా? ఎందుకు అలాగా? ఒకరే కదా హీరో, ఒకరే కదా గెలుస్తారు. లేదండి, ఇది కన్వెన్షనల్ సినిమా అయితే కాదు. సో ఒక్కళ్ళే గెలవాలనే రూల్ అయితే లేదు, ఇద్దరు గెలవచ్చు అని నా ఫీలింగ్. ఓవరాల్ మేము గెలవచ్చు అనే ఫీలింగ్. లైఫ్. ఓకే. సో ఈ మూవీలో ప్రియదర్శ్ గారు కూడా ఉన్నారా? ఆయన వాయిస్ డబ్ చేశారా? యా. సో బేసిక్లీ దర్శి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇఫ్ ఐ కెన్ సే ఇండస్ట్రీ మొత్తంలో ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్రెండ్ అని నన్ను అడిగితే ఐల్ సే దర్శి. వి షేర్ అ లాట్ ఆఫ్ స్టఫ్. సో నేను ఆడికి చెప్తున్నా అనమాట, అరే మామ నాకు ఇలాగా కొన్ని వాయిస్ ఓవర్లు కావాలి, నేను చేస్తాను రా అన్నాడు. ఐమ్ లైక్ అరే ఐల్ బి సో గ్లాడ్ ఇఫ్ యూ కెన్. అంటే ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తారా లేకపోతే మూవీలో కూడా కనిపిస్తారా? వాయిస్ ఉందండి, మూవీలో కనిపించరు, బట్ హీస్ లెండెడ్ హిస్ వాయిస్ ఫర్. రైట్. అరుంధతిలో మనకి ఎలా అయితే సాయి కుమార్ గారి వాయిస్ ఎలా అయితే వినిపించిందో అలా మీ మూవీలో మాకు దర్శి వాయిస్ ఉంటుందండి. రైట్. సో అండ్ మూవీ పార్ట్ 2 ఏమైనా వస్తుందా? పార్ట్ 2 డెఫినెట్గా చేయొచ్చు. అక్టోబర్ 4th చూసి హిట్ చేస్తే కనుక పార్ట్ 2 కూడా చేస్తాం. ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు అక్టోబర్ 4th అంటున్నారు. నాకు అదే ఉంది బ్రెయిన్లో, అదే నడుస్తుంది. ఓకే. సో మూవీ లొకేషన్స్ గురించి చెప్పండి. ఈ లొకేషన్స్ అంతా కూడా ఎక్కడ తీసుకు? మోస్ట్లీ అంటే సింగిల్ లొకేషన్ మీదే అయిపోయిందండి. ఆర్ఎఫ్సిలో మేము సెట్ వేసాము. ఆ సెట్ వేయడానికి మాకు 45 days పట్టింది. బికాజ్ ఇట్ హ్యాడ్ టు బి ఒక సర్టన్ వేలో ఉండాలి. ఒక థ్రిల్లర్ మనం చేస్తున్నాం అంటే ప్రొడక్షన్ డిజైన్ కానీ లేకపోతే ఆర్ట్ కానీ చాలా ఒక విధంగా ఉండాలి. సో అది డిజైన్ చేయడానికి, సీలింగ్ హైట్ లేపడానికి మాకు 45 days పట్టింది. అండ్ షూట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? షూట్ చేయడానికి 35 days అండి. 35 days లో షూట్ చేస్తాం. స్ట్రైట్ స్కెడ్యూల్, నో బ్రేక్స్, నథింగ్. మధ్యలో మాకందరికి చిన్న గొడవలు అయినప్పుడు ఒక 2 days బ్రేక్ తీసుకున్నాం, క్రియేటివ్ డిఫరెన్సెస్. బట్ అదర్వైజ్ ఓవరాల్ షూటింగ్ డేస్ అయితే 35. అంటే మూవీలో మీది డ్యూయల్ రోల్ ఉందని విన్నాము, అది కొంచెం ఏమైనా రివీల్ చేస్తారా? అక్టోబర్ 4th. అది కూడా చెప్పరా? అది జస్ట్ ఉందా లేదా అదొక్కటి? ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ కమెంట్లో అడిగారనమాట ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగమని. మీదే ఇందులో ఈ మూవీలో ఏదైనా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారా ఏంటి అని? లేదండి, డ్యూయల్ రోల్ చేయట్లేదు. లేదా? దట్ వాజ్ అ కన్సిడరేషన్, బట్ ఐ సెడ్ నో. యూ సెడ్ నో. నేను ఒకటి చేయడమే చాలా ఎక్కువ బాబు, అంత పెద్ద యాక్టర్ని కాదు నేను. రైట్. అంటే ఇప్పుడు విక్రమ్ గారు అలాంటి పెద్ద యాక్టర్లు చేసే, ఇప్పుడు షారుఖ్ ఖాన్, హీ కెన్ డూ అ డ్యూయల్ రోల్. ఇన్ కేస్ మీకు అలాంటి డ్యూయల్ రోల్ చేయాలనే ఆప్షన్ వస్తే చేస్తారా? ఇప్పుడు అప్పుడే కాదండి, నాకు ఇంకా చాలా టైం ఉంది, చాలా నేర్చుకోవాల్సింది. అండ్ ఇంకొకటి, డీజే టిల్లుకి వెళ్దాము ఒకసారి, మనం అక్కడికి వెళ్ళిపోదాము. ఎందుకు మీరు సపోర్టింగ్ రోల్స్ ఎంచుకున్నారు? హీరోగా చేశారు. వై నాట్? ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? ఆ రోల్ నేను కాక వేరే ఎవరు చేస్తారు? మీరు చేశారు, మీకు పర్ఫెక్ట్లీ సూటబుల్. ఒకసారి ఊహించుకోండి ఇంకొకరిని అక్కడ. మేము ఎవరిని ఊహించుకోవాలనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ వాస్ టైలర్ మేడ్. దట్ ఇస్ వై ఐ డిడ్ ఇట్. ఓకే. అండ్ సిద్ధు ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.
మేము స్టార్టింగ్ ఆఫ్ అవర్ కెరియర్స్ నుంచి వీ బిన్ సో ఓపెన్ అబౌట్ అరే అండ్ దెన్ వాడు వచ్చి చేయాలరా ఇది నువ్వు చేస్తే బాగుంటుంది అన్నాడు. విన్నాను. విన్న తర్వాత కన్సిడరేషన్ ఏంటంటే చెయ్యాలా చేయొచ్చా ఎందుకులే. అండ్ దెన్ ఐమ్ లైక్ సరే నువ్వు చేయవు ఇంకెవడు చేస్తాడు, నాకు ఎవడు కనిపించలేదు, నేను చేసేది ఇంక ఈ ఇళ్ళల్లో ఎవడు చేయలేడులే. నాకు ఒక యాంగిల్ కనిపించింది ఆ కథ విన్నప్పుడు, నాకు ఈడ ఒకలాగా ఉండాలి అనిపించింది. అండ్ అలా నేను ఇప్పటివరకు స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించలేదు. సో ఇది డిజైన్ చేద్దాం, ఆడుకోవచ్చు. నాకు యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ లెస్ అబౌట్ ఓ లీడ్ యాక్టరా లేకపోతే ఎన్ని గంటలు ఉన్నావు సినిమాలో కంటే ఉండే దాంట్లో ఇంపార్టెంట్ రోల్ వస్తే అది సంథింగ్ డిఫరెంట్ దెన్ వాట్ యు ఆర్ ఇన్ యువర్ యూజువల్ లైఫ్. అది దాట్ గివ్స్ మీ అ థ్రిల్. సో ఐ వాజ్ లైక్ వై నాట్. అసలు అనుకున్నారా మీరు ఆ డీజేటీలు మూవీలో ఈ రోల్ ఓకే చేసిన తర్వాత ఇంత రికగ్నిషన్ మీకు వస్తుంది? చేస్తున్నప్పుడు అనుకున్నాను, చేస్తున్నప్పుడు అనుకున్నారు. అర్థమైపోయింది నాకు, ఫస్ట్ రోజే అర్థమైపోయింది. సిద్ధు డైలాగ్స్ తీసుకొచ్చాడు, చూస్తూ ఉన్నాను. నా గురించి అని కాదు, ఓవరాల్ అబౌట్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ అనుకున్నాను ఇది హిట్ రా బాబు అని. మంచి పని చేస్తా సాయం చేశాను. ఓకే, సో ఒకసారి ఆ డైలాగ్ చెప్పొచ్చు కదా కార్లో, మీరు 2లో పార్ట్ 2లో చెప్తారు కదా. ఓకే, టిల్లు స్క్వేర్ కార్లోనా? ఎక్కడ పడతారా ఇలాంటి? అది కార్లో కాదు, అది బయట. బయట అది అల్యూమినియం ఫ్యాక్టరీ జరిగింది. ఎక్కడ పడతావరా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ని. యా యా ఆ డైలాగ్. కార్లో అయితే నువ్వు థై హై డ్రెస్లో నడుచుకుంటూ వస్తుంటే గన్స్తో యాంజలినా జోలీలా అనిపిస్తున్నావు. ఆ మూవీ చూసిన తర్వాత ఆబ్వియస్లీ మీరు లవర్ బాయ్గా చేసిన లవ్ స్టోరీస్ అన్నిటికీ కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ మూవీలో సపరేట్ స్పార్క్ అనేది క్రియేట్ చేశారు మీరు. అసలు ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది మీకు డీజేటీ మూవీ చేసిన తర్వాత? చాలా మంది చాలా బాగా చేసేవన్నారు. ఎస్పెషల్లీ అసలు అది ఒక 2 గంటల పని అండి. అదే నేను అదే అడుగుదాం అనుకున్నాను, ఎంతసేపు పట్టింది? వీళ్ళందరూ హాయిగా 9కి షార్ట్కి రెడీ అంటే నేను మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి కూర్చొని మొత్తం టాటూలు వేయించుకునేవాడిని. అది కాక ఈ టాటూలు ఏంటంటే టెంపరీ కదా, సో ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం అక్కడ ఇక్కడ పోతూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ డే షూట్ ఉందంటే ఇంటికి వెళ్ళి అది తీసేయాలి. ఇవి పోతాయి కదా, ఆ మిగతా అన్ని పోవు. అంటే ఈ కొన్ని టాటూలు ఏంటంటే కొన్ని లైన్లు పోతాయి, కొన్ని ఉండిపోతాయి. దాన్ని రోజు మొత్తం బ్రష్ పెట్టి రుద్ది మొత్తం ఎర్రగా అయిపోయినంత వరకు రుద్దాలి. అలా ఎన్ని డేస్ చేశారు? వేసుకోవడం ఒక 2 hours అయితే తీయడం ఒక 1.5 hour షవర్ లో. అండ్ కొన్నిసార్లు ఇంక చిరాకు వచ్చి వదిలేసేవాడిని అలాగే. నెక్స్ట్ రోజు పొద్దున్న మళ్ళీ ఇక్కడ తీయడం 1.5 hour, మళ్ళీ వెళ్ళి టాటూ లేపించుకోవడం ఒక 2 hours. అదొక పెద్ద సాగాలండి. ఎన్ని డేస్ అంటే 30-40 days. 30-40 days కంటిన్యూస్ గా ఫర్ బోత్. యా ఇదొక 30-40 days, అదొక 30-40 days. రైట్, మధ్యలో గ్యాప్ ఉండిందిలేండి. సో హాయిగా ఉండింది. అండ్ సో ఇప్పుడు ఏంటంటే మీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ కలి మూవీ తర్వాత. నెక్స్ట్ మీ కెరియర్లో మళ్ళీ సపోర్టింగ్ రోల్స్ వస్తే చేస్తారా? ఎందుకు చేయనండి, చేస్తారు. వై నాట్? ఐఎమ్ అన్ యాక్టర్. ఇఫ్ ఐ లైక్ సంథింగ్ నేను చేస్తా. అంటే చాలా మంది హీరోస్ సపోర్టింగ్ రోల్స్కి ఓకే చెయ్యరు కదా, ఒకసారి హీరోగా చేసిన తర్వాత. వై ఆర్ యూ చూసింగ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ రోల్స్ అని? చాలా మేబీ బికాజ్ ఐ లైక్ యాక్టింగ్ టూ మచ్, ఐ లైక్ స్టోరీ టెల్లింగ్ టూ మచ్. సో అంటే వాళ్ళ జడ్జ్మెంట్ని కానీ వాళ్ళ డెసిషన్స్ని కానీ ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్. మీరు హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తుంటే ఈ మధ్య బాలీవుడ్లో కూడా మళ్ళీ ఆ కల్చర్ వచ్చింది, మన దగ్గర కూడా వస్తుంది. రైట్. ఇప్పుడు రోలెక్స్ అనే క్యారెక్టర్ ఉందండి, సూర్య గారు చేశారు. వాట్ డూ యూ థింక్, ఇస్ ఇట్ అ లీడ్? రోలెక్స్ మూవీ, రోలెక్స్ అనే క్యారెక్టర్ సూర్య గారు చేశారు. యాక్చువల్లీ నేను చూడలేదండి. విక్రమ్ సినిమాలో అది కూడా కేమియో. ఓకే. సూర్య లాంటి ఆయన ఇఫ్ ఈస్ గెటింగ్ డౌన్ దేర్, బికాస్ ఇఫ్ యూ కెన్ యాడ్ వాల్యూ ఫర్ అ ఫిల్మ్, సినిమాకి నువ్వు పనికొస్తున్నావు అంటే
నువ్వు యాక్టింగ్ చేయగలుగుతున్నావు, స్క్రీన్ మీద కనపడగలుగుతున్నావు, ఒక హిట్ సినిమాలో నువ్వు భాగంగా ఉండగలుగుతున్నావు అంటే అది క్యారెక్టర్ అయినా కూడా ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ యూ. నచ్చకుండా ఏది చేయకూడదు, నచ్చితే ఏదన్నా చేయొచ్చు. ఓకే. సో పెద్ద పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయి కదండి, అందులో సడన్గా బిగ్ యాక్టర్స్ వస్తారు. అవును, ఓన్లీ వాళ్ళు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు ఇప్పుడు, చేసి అలా బయటికి వెళ్ళిపోతారు. ఎందుకు చేస్తున్నారు మరి, మిగతా వాళ్ళు చేయట్లేదు కదా అని వాళ్ళని ఎవరు అడగట్లేదండి. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అయ్యి హిట్ కొట్టిన అవునండి యాక్టర్స్ కదా. అవును. సో మీకు అంటే నాకు ఇప్పుడు 14 years అయిందండి నేను ఇక్కడ ఉండి. ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి నాకైతే ఏం లేదు. నేను యాక్టింగ్ చేయగలను నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నాకు తెలిసి చూసిన జనాలకు తెలుసు. సో ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఐ కెన్ పాస్. If I like the script, I will definitely do it. Okay. Yeah. సో బస్ స్టాప్ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో దాని తర్వాత మీకు సరైన హిట్ పడలేదని బయట టాక్ కదా. టాక్ ఏంటి, నిజమే కదా. టాక్ ఏంటి మళ్ళీ అందులో. ఎందుకు లోపం ఎక్కడుంది అని అనుకుంటున్నారు? లోపం నా స్క్రిప్ట్ సెలెక్షన్లో ఉండింది. తర్వాత ఐ టుక్ a 2-year break. I did my acting diploma. స్క్రిప్ట్స్ని ఎలా అనలైజ్ చేయాలి, స్క్రిప్ట్ డాక్టర్ అంటే ఏంటి, ఒక ఫార్మాట్ ఎలా ఉంటుంది, అంటే ఒక స్టోరీ ఫార్మాట్ ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి. ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ఇన్ దోస్ 2 years of break. తర్వాత ఐ కేమ్ బ్యాక్ అండ్ ఇప్పుడు ఐ థింక్ నేను మ్యాక్సిమం మంచి డిసిషన్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీ సెలెక్షన్లో కొంచెం ఆచితూచి తీసుకుంటున్నారా? అందుకే టైం పడుతుంది. అంటే మై ఫిల్మ్స్ డోంట్ రిలీజ్ ఎవ్రీ 2-3 months. చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ ఒక సినిమా, మేబీ సమ్ టైమ్స్ క్యారెక్టర్, మేబీ సమ్ టైమ్స్ లీడ్. బట్ ఆచితూచి అని కాదండి, ఐ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. బట్ నాకు నచ్చిందే చేద్దాం అని డిసైడ్ అయినా. అండ్ అందులో నచ్చి చేసినవి పోయేవి కూడా ఉంటాయి సినిమాలు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది నీ డిసిషన్, ఐ లోన్ అప్ టు ఇట్. లైక్ వెన్ యూ సెడ్ బస్ స్టాప్ తర్వాత మీకు ఎందుకు హిట్లు రాలేదని, అది బయట టాక్ అంటున్నారు కదా, నేను లేదండి అదే నిజం అంటున్నాను నేను. ఇట్స్ ఫైన్. అంటే బస్ స్టాప్ తర్వాత నేను శైలజ వచ్చిందండి, అందులో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. దట్ వాస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ దట్ ఇయర్. యూ హ్యావెంట్ సీన్ ఎనీథింగ్ దట్ హెస్ గ్రాస్డ్ లైక్ నేను శైలజ ఇన్ దట్ క్యాలెండర్ ఇయర్. అందులో మీరు క్యారెక్టరే కదా అంటారు. హే, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ బిగ్ ఫిల్మ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ టిల్లు చేసాం, దానికి ముందు టిల్లు 1 చేసాం. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ అ బిగ్ ఫిల్మ్. ఐఎమ్ ఎన్ యాక్టర్ అండ్ దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్. అంటే అందరితో స్ట్రాటజీ ఉంటుంది, మీరు ఈ స్ట్రాటజీని ఫాలో చేస్తారు. లైక్ నాకు స్ట్రాటజీ లేదు, దేర్ ఇస్ నో స్ట్రాటజీ. అంటే ఒక ప్లాన్ అంటూ ఏముండదు. ఎవరినో వస్తే నరేష్ను, కొత్త డైరెక్టర్ అయినా రైటర్ అయినా కూడా ఐ లిసన్ టు దెమ్ అండ్ ఐమ్ లైక్, ఓ ఇది ఎలా చేయొచ్చు, చేయగలనా లేదా, అండ్ సంథింగ్ దట్ ఎగ్జైట్స్ మీ, నేను చేసేస్తాను అంతే. రైట్. సో కమింగ్ టు బిగ్ బాస్, సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీ కెరియర్కి ఏమైనా హెల్ప్ అయిందా బిగ్ బాస్కి వెళ్ళడం? హెల్ప్ అంటే బిగ్ బాస్ వల్ల నాకు ఏమైందంటే టెలివిజన్ ఆడియన్స్కి బాగా క్లోజ్ అయ్యాను. నాకు ముందు ఏంటంటే నేను చేసిన సినిమాలకి యూత్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరూ బాగా లైక్ దే ఆర్ లైక్, అరే బాబు నువ్వు బిగ్ బాస్లో చూసావు, అరే చాలా మంచోడు నువ్వు, ఆ టైప్ ఒక. దట్ ఈస్ ఓన్లీ అడ్వాంటేజ్ ఐ సీ. ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని షోలని లేకపోతే గెస్ట్గా అక్కడికి ఇక్కడికి అని, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మనీ, లైక్ కమర్షియలీ, దట్స్ ఇట్. ఓకే. సో అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు బిగ్ బాస్లో? అంటే మీ కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళాలనా? నాకు అంటే బ్యాడ్ ఒపీనియన్ ఉంది కదా ఇప్పుడు, అంటే నెగటివ్ ఒపీనియన్ ఉంది బయట బిగ్ బాస్. బయట నాకు కాదు, మీకు అనిపించినవన్నీ మీరు బయట వాళ్ళు టాక్ ఇలాంటివన్నీ అంటున్నారండి మీరు, ఎందుకంటే డైరెక్ట్లీ అనలేక అలా. మరి అదే, సో మీకు బ్యాడ్ ఒపీనియన్ ఉంది బిగ్ బాస్ మీద. అప్పుడు మీరు వెళ్ళింది season 1 కదా, అప్పుడు దట్స్ గుడ్, ఫైన్, వెల్ అండ్ గుడ్. అప్పటి వరకు బాగుంది, ఒక 3 seasons వరకు. తర్వాత ఇప్పుడు కొంచెం మెస్సీ అయిపోయింది బిగ్ బాస్ షో అని అంటున్నారు బయట. మళ్ళీ
ఆడియన్స్ పోల్ కాదండి, మీ ఫీలింగ్ ఆడియన్స్ కరెక్ట్ చెప్పండి. అందరిది అంటే మన కెమెరా అనుకున్న అనేది అందరిది. ఓకే, మీది కాదు. ఓకే సరే, నాది. ఓకే, మీది నాది. ఓకే, మీ ఫీలింగ్ అది, నా ఫీలింగ్ అది మీ ఫీలింగ్. నా ఫీలింగ్ అలా లేదు. మీకు అలా అనిపించలేదు? లేదు. అంటే ఒక పెద్ద హీరో అనుకున్నాం ప్రిన్స్ అంటే. మేడం ఫీలింగ్ ఏంటంటే బిగ్ బాస్ అనేది కొంచెం బ్యాడ్ అని అనట్లేదు, మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటున్నాను నేను, అంతే. మీరు అన్నారు, ఇప్పుడు అన్నాను, మీరు వెళ్ళిన సీజన్ కనట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ బ్యాడ్ అనట్లేదు, మెస్సీ అయింది అన్నాను. ఓకే, మెస్సీ బికాస్ అప్పుడు మీరు వెళ్ళిన సీజన్ చూసుకుంటే అందరు సెలబ్రిటీస్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక కామన్ మ్యాన్ ని కూడా తీసుకొస్తున్నారు బిగ్ బాస్ లో కదా. సో ఇప్పుడు ఏమైందంటే జనాలు దాన్ని ఒక బ్యాడ్ లాగా, అంటే ఫ్యామిలీ జనాలు ఇప్పుడు ఓకే ఫ్యామిలీస్ చూసే షోని కదా కొంచెం మెసేజ్ చేసేసారు అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా మీరు ఈ సీజన్? చూస్తున్నాను. ఏం బ్యాడ్ అయిందండి నాకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం బ్యాడ్ అయిందంటే ఫ్యామిలీ షో కదా, కొంచెం రొమాన్స్ అది ఎక్కువైపోయింది. ఎవరు రొమాన్స్ అండి? మీరు పేరు చెప్పండి మ్యామ్. ఇప్పుడు సోనియా ఏం చేసింది ఆవిడ? అండ్ కాదు, ఏం చేసి లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు కదా. లవ్ ట్రాక్, బయట ఎక్కడ లవ్ స్టోరీలు జరగట్లేదు, ట్రయాంగిల్ లవ్ ఓన్లీ బిగ్ బాస్ లోనే జరుగుతున్నాయి లవ్ స్టోరీలు. బయట అనేది లవ్ అనేది అది క్రైమ్, అది. అవును, కరెక్టే. మీరు కూడా అప్పుడు నడిపించారు కదా లవ్ స్టోరీ. ఓకే, అర్చన గారు. కాదండి, లవ్ అనేది క్రైమా? క్రైమ్ కాదు. మరి లవ్ ట్రాక్ నడిపించడం అనేది ఫ్యామిలీస్ చూడలేరా? అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడ లవ్ స్టోరీ వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. ఏమైంది బియాండ్? ఏమైంది? ఎవరన్నా ఏమన్నా రాంగ్ గా స్క్రీన్ మీద చూపించారా? రాంగ్ గా ఏం ఎన్ని జరుగుతున్నాయి తెలుసా బయట? అవి ఏమన్నా చూపించారా? అవన్నీ రీల్ కదా, ఇది రియల్ కదండి. ఇది షో, మరి రియాలిటీ షో కదా. రియాలిటీ షో ఏది రీల్? మూవీస్ లో చూసేదంతా మూవీస్ లో చూసేది అంటున్నారా మీరు? బయట ప్రపంచం మీరు చూస్తున్నారు కదా, మేము చూడట్లేదు. మీరు చూడండి. దాంతో పోల్చుకుంటే ఇది 1% కూడా కాదండి. సో బిగ్ బాస్ అనే షో ఇట్ ఈస్ అ సోషల్ ఎక్స్పెరిమెంట్. నో మ్యాటర్ హూ దే గెట్ వాట్ దే డూ, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పెరిమెంట్. జనాలు ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో వెన్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై సమ్వన్ ఎల్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది బిగ్ బాస్. దానికి ఇంకా వాళ్ళు ఓకే వాళ్ళని పిలిచారు వీళ్ళని పిలిచారు అంటే ఐ కెన్ అండర్స్టాండ్. హేట్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. చూస్తే చూడు, లేదంటే లేదు. కానీ చూస్తారు, చూసి రివ్యూ కాదు, జనాలు మాట్లాడుకుంటున్నారని మళ్ళీ మాట్లాడతారు దాని గురించి. నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నారు మీరు. లేదు, జనరల్ గా జనాల గురించి. జనాల్లో నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను, మన ఇద్దరం. సో మన టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో పీక్స్కి వెళ్ళిపోయింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడిగాను. ఓకే, నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే, ఫస్ట్ నుంచి హిందీ బిగ్ బాస్ చూసేవాడిని. రైట్. ఇక్కడికి బిగ్ బాస్ వస్తుంది అంటే ఫస్ట్ టైం వస్తుంది అని విన్నాను. వాళ్ళు నన్ను అదే టైంలో అప్రోచ్ అయ్యారు. అబ్బా భలే వచ్చిందే ఛాన్స్, నేను ఎప్పుడు బిగ్ బాస్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను అని చెప్పి వెళ్ళాను. చూసాను, అర్థమైంది. తర్వాత చూడడం మానేసాను. అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే ఇప్పుడు మనం అది ఎక్స్పీరియన్స్ చేయనప్పుడు మనకు అది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు నార్మల్ అనిపించింది. ఐమ్ లైక్ ఓహో ఇంతేనా, మనం దీనికోసం ఇన్ని గంటలు టీవీ ముందు కూర్చొని చూస్తున్నామని. దెన్ ఆఫ్టర్ దట్ తర్వాత సీజన్ నేను ఎప్పుడు అంత గట్టిగా చూడలేదు. ఎప్పుడైనా రీల్స్ లో అక్కడెక్కడ వస్తే చూడడమే కానీ. అదేలే, మన ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మనకి ఆ ఇంట్రెస్ట్ పోతుంది కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత వైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయినట్ట ఆ టైప్ లో అనుకోండి. చూడండి ఎవరు నవ్వుతున్నారు. పెళ్ళి అయిన వాళ్ళు నవ్వుతున్నారు. ఓకే, సో మీరేంటి ఇంకా లవర్ బాయ్ లానే ఉంటారా? అంటే ఎప్పటికి సింగిల్ గానే ఉంటారా? ఏమైనా సింగిల్ గా ఉంటాను. లవర్ బాయ్ గా ఉండడం. లవర్ బాయ్ గా అంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారు కదా బయట. ఇప్పుడు ఒకప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి, మీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలంటే ప్రిన్స్ అనేవాళ్ళు. ప్రిన్స్ అంటే అక్కడ ప్రిన్స్ ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు ఈ ప్రిన్స్ అంటున్నారు కదా. ఓకే, చెప్పండి ఇప్పుడు దీనికి ఆన్సర్. ఏం లేదండి, టైం పడుతుంది. అంటే కెరియర్ మీద ఫోకస్.
కెరియర్ మీద ఫోకస్ అలా అని చెప్పి వేరే ఇంట్రెస్ట్ లేవని కాదు కానీ ఐ డోంట్ వాంట్ కమిట్ టు ఎనీవన్ సో సూన్. ఆల్సో నన్ను డిస్కవర్ చేసుకుంటున్నా ఈ టైంలో. ఐ డోంట్ వాంట్ యూ డోంట్ వాంట్ టు రివీల్ ఆర్ యూ డోంట్ వాంట్ టు రివీల్ కాదండి, ఐ డోంట్ వాంట్ టు లైక్ డీవియేట్ ఫ్రమ్ ద పాత్. ఇఫ్ సమ్మన్ జెల్స్ విత్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను నా పని చేసుకుంటా, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావు, నేను నీకు సపోర్ట్గా ఉంటా అయితే ఓకే, కానీ ఐ కాంట్ గో అవుట్ ఆఫ్ మై వే టు ప్లీజ్ సమ్మన్. అంటే నేను డేట్కి తీసుకెళ్ళాలి, సో అండ్ సో డే గుర్తుంచుకోవాలి, నువ్వు ఫస్ట్ నన్ను ఎప్పుడు కలిసావో తెలుసా, ఇలాంటివన్నీ పని చేయమండి. చిల్లుగా ఉండాలి. నాకే అర్థం కావట్లేదు, నా పుట్టినరోజే నాకు గుర్తులేదు, నేను సెలబ్రేట్ చేసుకోవట్లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు. ఎప్పుడు మీ బర్త్డే ఎప్పుడు? నాదా చెప్పను. మర్చిపోయారు, గుర్తులేదు? గుర్తుంది. రైట్. సో మీ కలి మూవీ మన డార్లింగ్ ప్రభాస్ గారు కూడా షేర్ చేయడం జరిగింది. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఆ రోజు వీఆర్ లైక్ డాన్సింగ్ లిటరలీ. ఈ బారాతుల్లో డాన్స్లు వేస్తారు కదా, ఆ టైప్లో డాన్స్లు వేసుకున్నాం. బికాజ్ ప్రభాస్ గారు చేస్తారో లేదో తెలీదు, అప్పుడు హీ వాస్ ట్రావెలింగ్ అండ్ యూరోప్ ఎక్కడో ఉన్నారు. నాగ్ అశ్విన్ గారు షేర్ చేశారు, తర్వాత ప్రభాస్ షేర్ చేస్తారా లేదా అని కూర్చున్నాం. 8 hours తర్వాత షేర్ చేశారండి. సో దాట్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా నాగ్ అశ్విన్ గారు షేర్ చేశారు. వీ హ్యావ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద కల్కి టీమ్, ఎందుకంటే మా కెమెరామెన్స్ అక్కడ పనిచేశారు కదా, చాలా కష్టపడ్డారు. సో అవును, అంటే ఎక్కువ శాతం ఆ సినిమాటోగ్రఫీ గురించే టాక్. యా అండి, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కల్కి కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి వాళ్ళు మాకు దగ్గరగా ఉన్నారు. అదే మూవీ కూడా హిట్ కి దగ్గరగా ఉంది రెండు. హోప్ఫుల్లీ అండి. అలాగేం తెలియదు. సో ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. మూవీ గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఒక 1 minute చెప్పండి. కలి అనే సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ అండర్లైన్గా ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంది. అండ్ October 4th రిలీజ్ అవుతుంది. 1.5 గంటన్నరే హాయిగా వచ్చి ఎప్పుడు అయిపోయిందో తెలీదు, అరే ఏంట్రా బాబు ఇలాంటి మెసేజ్ చెప్పారు అనే ఫీలింగ్లో మీరు డెఫినెట్గా ఉంటారు. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆసమ్, మ్యూజిక్ ఈజ్ ఆసమ్. సో మీరు వచ్చి ఒక థ్రిల్లర్ని బాగా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అది మిస్ అయిపోయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ తర్వాత చూసుంటే కనుక మీ OTT ప్లాట్ఫామ్స్లో మీ ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే, సో మీరు 1.5 గంటన్నర అన్నప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ రేజ్ అయింది. ఎందుకు అంత తక్కువ డ్యూరేషన్ అనుకున్నారు? మేము 4.5 3 తీసామండి. అంటే మొత్తం చాప్ చేయగా 4.5 వచ్చింది. దాన్ని కోసి అరే పాయింట్లా చెప్పాలి, నో డీవియేషన్, నో అంటే అటు ఇటు వెళ్ళడం ఇవన్నీ వద్దు, కథని కథగా చెప్పేసి డైరెక్ట్గా స్ట్రైట్గా కట్టే తెచ్చే చేద్దాం, ఫైనల్గా ఎంత వస్తుందో డ్యూరేషన్ చూద్దాం అనుకున్నాం. అది 1.5 గంటన్నర వచ్చింది. యాక్చువల్లీ 1.5 అంటే ఇలా వెళ్ళి అలా బ్లింక్ చేసేలోపు అయిపోతుంది కదా. అయిపోతుంది. ఇది నాకు తెలిసి కలి అనే సినిమా 2 గంటలు ఉండున్నా కూడా అలా బ్లింక్ చేసే లోపలే అయిపోతుంది. ఎవ్రీ మినిట్ ఈజ్ లైక్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో వీ డిజైన్డ్ ఇట్ దాట్ వే. అది నడిచింది, మాకు వర్కౌట్ అయింది. ఓకే, అంటే సుత్తి లేకుండా స్ట్రైట్ అవే పాయింట్కి వచ్చేసారనమాట. ఎక్కువ అటు ఇటు తిప్పలేదు, మధ్యలో కామెడీ ఇవన్నీ. ఓకే, ఏది జనరేట్ అయినా ఒక థ్రిల్లర్ చేసాం, కథలోనే జనరేట్ అయింది, డైలాగ్స్లోనే జనరేట్ అయ్యింది. వి డిడ్ంట్ డూ లైక్ సెపరేట్ ట్రాక్స్, ఇంట్రొడక్షన్ అలాంటివి చేయలేదు. ఎస్, వన్ లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా రెడీగా? ఎస్, ఇప్పుడైతే కాంతా అని ఒక ఫిల్మ్ రెడీగా ఉంది. ఐఎమ్ అబౌట్ టు షూట్. నాకు ఒక 1 month టైం కావాలని చెప్పాను. సినిమాకి ఒక వేరియేషన్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు కలిలో ఉండేలాగా లుక్కి వచ్చాను. ఐ వాంట్ టు పుట్ ఆన్ సమ్ వెయిట్ ఫర్ కాంతా. అది అయిపోయిన తర్వాత ఒక వెబ్ సిరీస్ ఓకే చేశాను, ఇంకా టైటిల్ లేదు. అంటే ఈ మూవీ కోసం మీరు వెయిట్ లాస్ అయ్యారా? యా, మూవీ కోసం. రైట్. ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ 23 kilos తగ్గానండి. ఓ మై గాడ్, 23
అంటే ఇప్పుడు స్కందలోను టిల్లులోను ఉన్నట్టు ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకునే మనిషి ఉంటే బాగోదండి, ఎంత పుష్టిగా హాయిగా తింటూ. అంటే మీరు టిల్లు మూవీలో వెయిట్ గెయిన్ అయ్యారా? దట్ వాజ్ యువర్ యాక్చువల్ వెయిటా? నో, సో ఐఎమ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ టిల్లు అండ్ దిస్. రైట్ నౌ ఐఎమ్ అండర్ వెయిట్. నేను మళ్ళీ ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై నార్మల్. యువర్ యాక్చువల్ వెయిట్. యా, టిల్లు ఐ వాజ్ 92, స్కంద ఐ వాజ్ 96. ఓకే. My usual weight is 84. Today, in the morning when I checked, I was 72.6. ఓ, అండర్ వెయిట్ ఉన్నారు. యా 84కి వెళ్ళాలి. ఓకే, తెలుస్తున్నాయి ప్యాంట్లన్నీ జారిపోతున్నాయి. ఓకే. ఎనీవేస్, సో నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే మీకు ఇష్టం? అన్నీ చేయాలండి. అన్ని చేస్తారు. యాక్టర్ అన్నాక అన్నీ చేయాలి. ఏదైతే ఏంటి, ఒక సైకో కిల్లర్ చేయాలని ఉంది నాకు. సైకో కిల్లరా? ఓకే. ఫస్ట్ మీరే టార్గెట్. ఏంటది? నన్ను మర్డరా? ఇంటర్వ్యూ చేస్తానులేండి అప్పుడు నేను వచ్చి, ఆ తర్వాత చేసేయండి మర్డర్. ఓకే, ఎనీవేస్ దట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. October 4th మీ మూవీ థియేటర్స్లోకి రాబోతుంది అండ్ సో సక్సెస్ మీట్లో కలుసుకుందాం. డెఫినెట్గా అండ్ సక్సెస్ మీట్ తర్వాత మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ. దాన్ని కాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ నమస్తే. యూ.